హే గైస్, వెల్కమ్ టు కార్స్ 93 అఫీషియల్ ఛానల్. సో మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము అల్ట్రా వైలెట్ టీ X47 ఒరిజినల్ వేరియంట్. సో దీనిలో వచ్చి మనం పీక్ పవర్ వచ్చి 27 కిలో వాట్ పవర్ జనరేట్ చేస్తుంది. 36.2 హార్స్ పవర్ ఉంటుంది. సో పీక్ టార్క్ వచ్చి 19 న్యూటన్ మీటర్స్ జనరేట్ చేస్తుంది. సో మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 145 km/h. సో యాక్సలరేషన్ కానీ చూసుకుంటే 0 to 60 kmph మనకి జస్ట్ 2.8 సెకండ్స్లో అందుకుంటుంది. సో యాక్సలరేషన్ 0 to 100 kmph అయితే 8.2 సెకండ్స్లో అందుకుంటుంది. సో ఇందులో 3 మోడ్స్ ఉంటాయి అన్నమాట. రైడ్, గ్లైడ్, కాంపాక్ట్, బ్యాలిస్టిక్ అనేసి ఈ మోడ్స్ ఉంటాయి. సో దీంట్లో మనం రేంజ్ ఎస్టిమేట్స్ చూసుకుంటే రేంజ్ వచ్చి 211 కిలోమీటర్స్ వస్తుంది. సో గ్లైడ్ మోడ్లో అయితే 183 కిలోమీటర్స్, కాంపాక్ట్లో అయితే 144 కిలోమీటర్స్, అండ్ బాలస్టిక్లో అయితే 128 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. మనకి దీంట్లో వచ్చి యూవీ హైపర్ సెన్స్ అనేసి ఒక ఫీచర్ యాడ్ చేశారు. సో ఇది వచ్చి లాంగ్ రేంజ్ రాడార్ టెక్నాలజీతో వర్క్ అవుతుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే రేర్ కొలిషన్ వార్నింగ్, సో లేన్ చేంజింగ్ అసిస్ట్ ఉంటుంది, ఓవర్టేక్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ అన్నీ ఇచ్చారు ఈ ఫీచర్లో. సో ఇంకా మనం సేఫ్టీ కనుక వచ్చుకుంటే దీంట్లో వచ్చి ఆటో డిమ్మింగ్ ఎల్ఈడి హెడ్ లైట్ ఉంటుంది. సో అల్ట్రా వి పొజిషనింగ్ ల్యాంపు, సో డ్యూయల్ ఎల్ఈడి టైల్ లైట్ ఇచ్చారు. సో సెంటర్ బ్రేక్ లైటు, ఫ్రంట్ అండ్ రేర్ ఎల్ఈడి హజార్ లైట్స్, సో సైడ్ స్టాండ్ సెన్సార్ అన్నీ ఇచ్చారు. సో ట్రాక్షన్ కంట్రోల్ కూడా 1 లెవెల్ ఇచ్చారు. ఇందులో ఒరిజినల్ ప్లస్ వేరియంట్లో అయితే 4 లెవెల్స్ ఇచ్చారు. సో హిల్ హోల్డ్ కూడా ఇంక్లూడ్ ఉంది దీంట్లో. ఏబిఎస్ వచ్చి మోనో అండ్ డ్యూయల్ ఛానల్ ఇచ్చారు. సో డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉంది ఇందులో. సో ఇంకా మనం ఛార్జింగ్ కనుక వస్తే స్టాండర్డ్ ఛార్జర్ ఇచ్చారు. 20-80% మనకి 3 అవర్స్లో రీఛార్జ్ అవుతుంది. సో దీనిలో ఆన్బోర్డ్ ఛార్జర్ ఇచ్చారు. ఆన్బోర్డ్ ఛార్జర్ ఉంటుంది. సో ఇదైతే ఓన్లీ ఒరిజినల్ ప్లస్ వేరియంట్లో వస్తుంది. సో ఇది వచ్చి 20-80% 2 hours 40 minutesలో ఫుల్ అవుతుంది. సో దీనిలో వచ్చి బూస్ట్ ఛార్జర్ అనేసి ఇంకొక ఫీచర్ కూడా ఉంటుంది. దీంట్లో ఇది కానీ తీసుకుంటే మనం 20-80% 1 hour 20 minutesలోనే ఎక్కుతుంది. సో ఇది ఓన్లీ వచ్చి ఒరిజినల్ ప్లస్, రీకాన్ ప్లస్ అండ్ డెజర్ట్ వింగ్ వేరియంట్స్లో మాత్రమే ఉంటుంది. సో ఇంక మనం స్మార్ట్ టెక్ కనుక చూసుకుంటే వైలెట్ ఏఐ కూడా మన దీని ఆప్షనల్ ఉంటుంది. సో డెల్టా వాచ్, లాక్డౌన్, యాంటీ కొలిషన్ వార్నింగ్ సిస్టము, క్రాష్ అలర్ట్, డైలీ రైడ్ అనలిటిక్స్ ఇవన్నీ ఆప్షనల్ అన్నమాట ఇందులో. సో కంట్రోల్ సెంటర్ వచ్చి మల్టీ ఫంక్షనల్ 5-inch TFT డిస్ప్లే ఇచ్చారు. సో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి యూవీ ఆటోమేటిక్ లినక్స్ ఓఎస్లో ఇచ్చారు. సో మనకి యూటిలిటీలో అయితే ఛార్జింగ్ లిమిట్ కూడా ఇచ్చారు. పార్కింగ్ అసిస్ట్ ఉంది, ఫైండ్ మై X47. ఇదైతే ఓన్లీ ఒరిజినల్ ప్లస్లోనే ఉంటుంది, ఒరిజినల్లో రాదు. సో డీప్ స్లీప్ ఉంది, TPMS ఉంది, ఎంటైర్ ప్రెజెంట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఆప్షనల్ అనమాట ఇందులో. సో టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది ఇందులో మనకి. సో ఇంకా మనం బ్యాటరీ కనుక చూసుకుంటే ఎనర్జీ కెపాసిటీ వచ్చి 7.1 kWh బ్యాటరీ ఇచ్చారు. సో మనకి X47 రీకాన్లో అయితే 10.3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సో మిగతా అన్ని మోడల్స్ కానీ నార్మల్ సేమ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సో బ్యాటరీ సిస్టమ్ వచ్చి ఎన్క్లోజర్ వచ్చి మనకి అల్యూమినియం IP67 రేటెడ్ దాంతో వస్తుంది. సో ఇంకా బ్యాటరీ అండ్ డ్రైవ్ టైర్ అండ్ వారంటీకి వస్తే మనది యూవీ కేర్ కానీ ఇది స్టాండర్డ్ 3 years or 60,000 kilometers ఇంక్లూడ్ ఉంటుంది. సో యూవీ కేర్ ప్లస్ కానీ తీసుకుంటే 5 years or 1,00,000 kilometers ఉంటుంది. సో ఇది ఆప్షనల్ అనమాట. సో యూవీ కేర్ మ్యాక్స్ ఇది ఇందులో లేదు. సో వెహికల్ వారంటీ అయితే 3 years or 30,000 kilometersకి ఇచ్చారు. సో డ్రైవ్ టెరైన్ అయితే మోటార్ అయితే పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఏసీ మోటార్ ఇందులో ఇవ్వడం జరిగింది. సో థ్రోటిల్ కంట్రోల్ అయితే రైట్ బై వైర్ వస్తుంది. సో మనకి ఇంకా మెకానికల్ కనుక చూసుకుంటే ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చి అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫోర్క్ ఇచ్చారు. సో ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చి అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫోర్క్ ఇచ్చారు. సో రేర్ సస్పెన్షన్ వచ్చి మోనోషాక్ ఇచ్చారు. సో బ్రేక్ సిస్టమ్ వచ్చి హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు విత్ డ్యూయల్ ఛానల్ బాష్ ABS. సో మనకి బ్రేక్స్ రోటర్ కానీ సైజ్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చి 320 mm డిస్క్ ఇచ్చారు. రేర్ వచ్చి 230 mm డిస్క్ ఇచ్చారు. సో టైర్ సైజ్ కనుక చూసుకుంటే ఫ్రంట్ వచ్చి 110/70 or 17 సైజు. సో రేర్ అయితే 150/60 or 17 ఇచ్చారు. సో మనకి డైమెన్షన్ కనుక చూసుకుంటే వీల్ బేస్ వచ్చి 1385 mm ఉంది. సో సీట్ హైట్ వచ్చి 820 mm. దీని ఒక కర్బ్ వైట్ వచ్చి 197 kg. సో అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 200 mm ఉంది.
సో ఇదనమాట X47 ఒరిజినల్ బైక్ యొక్క ఫుల్ ఫీచర్స్ అండ్ రివ్యూస్. సో మరిన్ని బైక్స్ అండ్ కార్స్ న్యూస్, రివ్యూస్ అండ్ కంపారిజన్ కోసం కార్స్ 93 అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.